గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకానికి అర్థం ఏంటి, అసలు ఏంటి అనేది ఈ కాలం పిల్లలకి తెలియట్లేదు. గురువుని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తారు. అటువంటి చదువు చెప్పే గురువుని ఒక వేధవ, ఒక సైకో వేధవ పిల్లవాడు, 9th క్లాస్ చదివే పిల్లవాడు గురువు పరబ్రహ్మ స్వరూపాన్ని మర్చిపోయి పిడిగుద్దులు కడుపులో గుద్దుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడే చూశానండి వీడియో. పూజించవలసిన గురువుని ఆ విధంగా అసలు చేసుకున్నాడంటే వాడు ఏ స్థాయిలో ఉన్నాడు? ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళు చెప్పాలి, ఇంటి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి. అంతేగాని గురువు ఎటువంటి వాడైనా గురువు మీద చేసుకునే అధిక మహాపంచపాతకాల్లో అదొకటి గురుదోషణ. వాడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే రేపొద్దున ఏం చేస్తాడు? సమాజానికి ఏ ఉపయోగపడతాడు? ఇంకెంతమంది ఈ వయసులోనే కొట్టేదాకా, గురువునే కొట్టేదాకా వచ్చాడంటే రేపొద్దున సమాజంలో ఇంకెంతమందిని చంపుతాడు? అది ఇక్కడ ప్రాబ్లం. వాడి పెంపకలు వాళ్ళ తల్లిదండ్రులతో అర్థం కావట్లేదు, స్నేహితులతో అర్థం కావట్లేదు, ఏంటో తెలియకుండా పూర్తిగా మనకు. కానీ ఆ ప్రవర్తన అనేది చాలా తప్పు. ఒక గురువుని అలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? దీని మీద రియాక్షన్ తీసుకుపోతే రేపటి నుంచి చదువు చెప్పే ప్రతి గురువుని కూడా, ప్రతి స్కూల్లో కూడా ఎవడో ఒకడు చేసుకుంటూనే ఉంటాడు. తల్లిదండ్రులు భయం చెప్పాలి. వాళ్ళకి చేత కాకపోతే ఇంకో విధంగా అయినా సరే వాళ్ళని మార్గంలో పెట్టుకోవాలి. అంతేగాని ఈ విధంగా ఉండే మనస్తత్వం ఉన్న పిల్లలు రేపొద్దున్న సమాజానికి చాలా భయంకరంగా తయారవుతారు. గురువు అంటే ఏంట్రా వెధవా అని, అటువంటి చదువు చెప్పే గురువుని కొడతావా? అది ఎంత మహాపంచపాతకమో తెలుసా నీకు? వేదవన్న వెధవా.